వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో భాగంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించిన అంశాలు, ప్రతి గోల్ కి సంబంధించిన పూర్తి వివరణతో కూడిన ఆంధ్రప్రదేశ్ యొక్క విలువలు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా భారతదేశంలో అత్యధిక స్కోర్ అంటే మంచి స్కోర్ కనబరిచిన రాష్ట్రం పరంగా చూస్తే ఏ రాష్ట్రంలో అత్యధిక స్కోర్ కనబరిచిన రాష్ట్రాలు, మెరుగైన రాష్ట్రం ఏంటిది, అవి ఏంటి, ప్రతి లక్ష్యానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 కి సంబంధించిన అంశం చూస్తే లింగ సమానత్వం మరియు మహిళలందరికీ మహిళా సాధికారత సాధన. లింగ సమానత్వం అంటే జెండర్ ఈక్వాలిటీ. ఏ విధంగా పురుషులతో పోలిస్తే మహిళలు కూడా సమాన హోదా ఉండాలి. మహిళా సాధికారత అంటే మహిళలకి విద్యలో కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, ఉద్యోగంలో కానీ పురుషులతో పాటు సమానంగా మహిళకు అన్ని హక్కులు కల్పించే అంశాన్ని మహిళా సాధికారత అంటారు. లింగ సమానత్వము మరియు మహిళలందరికీ మహిళా సాధికారత సాధన. అది ఏ విధంగా? భారత రాజ్యాంగము పురుషులు మరియు మహిళలకు సమాన హక్కులు కల్పించినప్పటికీ ప్రస్తుతం కూడా లింగ అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ, సమానత్వం గురించి తెలియజేస్తుంది. భారత రాజ్యాంగం పురుషులు మరియు మహిళలకు సమాన హక్కులు కల్పించినప్పటికీ లింగ అసమానతలు ప్రస్తుతం కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా మహిళలకు సంబంధించిన నిర్దిష్ట అంశాలలో ఆంధ్రప్రదేశ్ గమనించదగ్గ పురోగతి చూపుతుంది. అంటే మహిళలకు సంబంధించిన నిర్దిష్ట అంశాల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో మంచి పురోగతి సాధిస్తుంది అనే అంశం ఇక్కడ మెరుగైన పనితీరును ఆంధ్రప్రదేశ్ లో కనబరిచింది. నెక్స్ట్, మహిళా అక్షరాస్యత రేటు 2001లో 52.7% ఉంటే 2011 ఏమైంది? 59.96% ఉంది. అంటే పెరుగుదల నమోదైంది. 52.73 నుంచి 59.96% పెరుగుదల నమోదైనప్పటికీ పురుష అక్షరాస్యత రేటు 74.77% కంటే చాలా తక్కువ. మహిళా అక్షరాస్యత రేటు 2001లో 52.73% నుంచి 59.96% పెరుగుదల నమోదైంది. కానీ ఈ 59.96% అనేది పురుష అక్షరాస్యత రేట్ ఎంత ఉంది? ఇక్కడ 74.77% కంటే తక్కువనే ఉన్నది. అంటే మహిళలు పురుషులతో పోలిస్తే అక్షరాస్యత శాతంలో తగ్గుదలగా నమోదైంది ఇక్కడ. నెక్స్ట్, బాలికా శిశువు సాధికారత, భవిష్యత్తు విద్య మరియు మహిళల పెళ్లి ఖర్చులకు సంబంధించి రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు మరియు విధానాలలో స్త్రీ పురుష నిష్పత్తి 2001లో 983 నుండి 2011లో 997కి పెరగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో స్త్రీ పురుష నిష్పత్తి 2011లో ఎంత? 997. 2001లో ఎంతగా నమోదైంది? 983గా నమోదైంది. 2001తో పోలిస్తే 2011కు వచ్చేసరికి స్త్రీ పురుష నిష్పత్తి ఏమైంది? పెరుగుదల నమోదైంది. ఎందుకు ఈ పెరుగుదల నమోదైంది అంటే బాలిక శిశువు సాధికారత మరియు భవిష్యత్తు విద్య, మహిళల యొక్క పెళ్లి ఖర్చులకు సంబంధించిన పథకాలు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయడం ద్వారా స్త్రీ పురుష నిష్పత్తి అనేది 983 నుంచి 997కి పెరుగుదల నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ పురుష నిష్పత్తి అన్ని వయసుల వారిగా చూస్తే మొత్తంగా భారతదేశం ఆంధ్రప్రదేశ్ కి రెండు కంపేర్ చేస్తే భారతదేశంలో 943 ఉంది. 943 అనేది భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి. అంటే ప్రతి 1000 మంది పురుషులకు గాను ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదే స్త్రీ పురుష నిష్పత్తి. భారతదేశ పరంగా చూస్తే భారతదేశంలో 1000 మంది పురుషులకు గాని 943 మంది స్త్రీలు గలరు. గ్రామీణ ప్రాంతాలలో ఎంత? 949 గ్రామీణ ప్రాంతాలలో. పట్టణ ప్రాంతాలలో ఎంత? 929 పట్టణ ప్రాంతాలలో. అదే కమ్యూనిటీ పరంగా, సముదాయాల పరంగా చూస్తే ఎస్సీలలో ఎంత ఉన్నారు? భారతదేశంలో 945 ఎస్సీలలో ఉంటే ఎస్టీలలో ఎంత ఉన్నారు? ఇక్కడ 990 ఎస్టీలలో ఉన్నారు భారతదేశ పరంగా చూస్తే. అదే ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం
స్త్రీ పురుష నిష్పత్తి అంటే 1000 మంది పురుషులకు గాను ఆంధ్రప్రదేశ్లో కలిగిన స్త్రీల సంఖ్య ఎంత? 997. ఏ లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? 997. గ్రామీణ ప్రాంతాలలో ఎంత? ఆంధ్రప్రదేశ్లో 994. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1000 మంది పురుషులకు 994 మంది స్త్రీలు గలరు. పట్టణ ప్రాంతాల వారిగా చూస్తే 1000 మంది పురుషులకు 1004 మంది స్త్రీలు గలరు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనకు చూస్తే మొత్తంగా 997 ఉంటే గ్రామీణ ప్రాంతాలలో 1000 మంది పురుషులకు 994 మంది స్త్రీలు గలరు. అదే పట్టణ ప్రాంతాల వారిగా చూస్తే 1000 మంది పురుషులకు 1004 మంది స్త్రీలు గలరు. అదే విధంగా ఎస్సీల పరంగా చూస్తే 1000 మంది పురుషులకు గాను ఎస్సీలు 1007 మంది స్త్రీలు గలరు. అంటే 1000 మంది పురుషులకు 1007 మంది స్త్రీలు గలరు. ఎస్టీలలో 1000 మంది పురుషులకు గాను 1012 మంది స్త్రీలు గలరు. ఎస్సీల పరంగా 1007 మంది, ఎస్టీల పరంగా 1012 మంది స్త్రీలు గలరు. ఈ విధంగా చూస్తే నెక్స్ట్ ఏంది? ఇండెక్సెస్ స్కోర్ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క స్కోరు ఒక్కొక్క అంశంలో ఏ విధంగా ఉంది? జీవిత భాగస్వామి ద్వారా, అంటే ఇప్పుడు మనము జస్ట్ ఇండెక్సెస్ కి సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నాం. పూర్తి వివరణ మాట్లాడుకుంటే చాలా సమయం పడుతుంది. ఇండెక్స్ అంశం ఏంటిది? ఆంధ్రప్రదేశ్ యొక్క స్కోర్ విలువ ఏంటిది? దేని ఆధారంగా? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్ 2024 ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క విలువ ఒక్కొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, ఒక్కొక్క గోల్ కి సంబంధించిన పూర్తి స్థాయి అంశాలు. అందులో ఆంధ్రప్రదేశ్ యొక్క విలువ భారతదేశంలో అత్యుత్తమ స్కోర్ కనబరిచిన రాష్ట్రం. ఈ అంశాలు చూస్తున్నాము. జీవిత భాగస్వామి ద్వారా అంటే పెళ్లి చేసుకున్న యువతి తన యొక్క జీవిత భాగస్వామి ద్వారా హింసను ఎదుర్కొన్న పెళ్ళైన 18 నుంచి 49 సంవత్సరాల స్త్రీల శాతం ఆంధ్రప్రదేశ్లో ఎంత? 29.9%. కర్ణాటకలో ఎంత? 44.4%. అత్యుత్తమ రాష్ట్ర విలువ పరంగా చూస్తే కర్ణాటక 44.4 ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 29.9. జీవిత భాగస్వామి ద్వారా హింసను ఎదుర్కొన్న పెళ్ళైన 18 to 49 సంవత్సరాల స్త్రీల శాతం పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ స్కోర్ ఎంత? 29.9. ఇక్కడ కర్ణాటకలో అత్యుత్తమ రాష్ట్ర విలువ ఎంత? 44.4. నెక్స్ట్ జనన సమయంలో స్త్రీ పురుష నిష్పత్తి. ఎంత? ఇక్కడ 934. త్రిపుర ఎంత? 1028. జనన సమయంలో ప్రతి 1000 మంది పురుషులు అంటే ప్రతి 1000 మంది మేల్ కి గాను ఎంతమంది ఫీమేల్ ఉన్నారో తెలియజేసేది జనన సమయంలో స్త్రీ పురుష నిష్పత్తి. ప్రతి 1000 మంది జనన సమయంలో 1000 మంది బాలులకు గాను 934 మంది బాలికలు గలరు. అదే విధంగా అత్యుత్తమ రాష్ట్రం ఏంది? త్రిపురలో ఎంత? 1028. నెక్స్ట్ ఆధునిక కుటుంబ నియంత్రణ పద్ధతులు కోరుతున్న 15 నుండి 49 సంవత్సరాలు గల ప్రస్తుత పెళ్ళైన మహిళల శాతం. జనాభాను తగ్గించడం కోసం తీసుకునే చర్యల్లో ఒక ముఖ్యమైన చర్యనే కుటుంబ నియంత్రణ. ఈ కుటుంబ నియంత్రణ పద్ధతులు కోరుతున్న 15 నుండి 49 సంవత్సరాలు గల ప్రస్తుతం పెళ్ళైన మహిళల శాతము ఆంధ్రప్రదేశ్ లో ఎంతగా ఉన్నారు? 93.5గా ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క విలువనే అత్యుత్తమ రాష్ట్ర విలువ. మొత్తం ఇండియాలలో కుటుంబ నియంత్రణ పద్ధతులు కోరుతున్న పెళ్ళైన మహిళల శాతం పరంగా చూస్తే ఆంధ్రప్రదేశే అత్యుత్తమ రాష్ట్రము. నెక్స్ట్ 3 కుటుంబ నిర్ణయాలతో సాధారణంగా పాల్గొంటున్న 15-49 సంవత్సరాల వయసు గల ప్రస్తుతం పెళ్ళైన స్త్రీల శాతం. 3 కుటుంబాల నిర్ణయాలతో అంటే ఉమ్మడి కుటుంబాల నిర్ణయాలతోటి సాధారణంగా పాల్గొంటున్న 15 నుండి 49 సంవత్సరాల వయసు గల ప్రస్తుతం పెళ్ళైన స్త్రీల శాతం ఎంత? ఇక్కడ 84. స్కోర్ పరంగా చూస్తే 84. నాగాలాండ్ 99.2%. 84% ఆంధ్రప్రదేశ్ అయితే అత్యుత్తమ రాష్ట్ర విలువ పరంగా చూస్తే నాగాలాండ్ 99.2%. లిస్టెడ్ కంపెనీలో ఏ కంపెనీలో లిస్టెడ్ అయ్యారో ప్రతి 1000 మంది వ్యక్తులు అంటే ప్రతి 1000 మంది వ్యక్తుల్లో మహిళలతో సహా మేనేజర్ స్థానాల్లో ఉన్న మహిళల శాతం. అంటే 1000 మంది వ్యక్తుల్లో
మహిళలు ఎంతమంది మేనేజర్ స్థానాల్లో ఉన్న మహిళల శాతం అంటే ఎంతమంది మహిళలు మేనేజర్ స్థానంలో ఉన్నారో వారి యొక్క శాతం. లిస్టెడ్ కంపెనీల్లో పెద్ద పెద్ద లిస్టెడ్ కంపెనీల్లో ఎగ్జాంపుల్కి విప్రో కానీ అమెజాన్ కానీ ఐబిఎం కానీ ఇలాంటి సంస్థల్లో ప్రతి 1000 మంది వ్యక్తులు ప్రతి 1000 మంది పురుషులకు గాను లేక 1000 మంది పురుషులతో పోలిస్తే ఎంతమంది స్త్రీలు మేనేజర్ స్థాయిలో ఉన్నారు లేక 1000 మంది మొత్తంగా వ్యక్తుల్లో ఎంతమంది స్త్రీలు కలిగి ఉన్నారో వారి యొక్క మహిళల శాతం ఎంత ఇక్కడ 182.36. అత్యధికంగా అంటే నాగాలాండ్ లో 285.71. అంటే నాగాలాండ్ లో మహిళలు 1000 మంది ఉన్నారు. 1000 మంది జనాభాలో స్త్రీలు ఎంతమంది మేనేజర్ స్థాయిలో కలిగి ఉన్నారు 285.71. అంటే 286 మంది మేనేజర్ స్థాయిలో ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్ లో 1000 మందిలో 182.36 అంటే 182 మంది మహిళలు మేనేజర్ స్థాయిలో ఉన్నారు. తమకు తాము వాడుకోవడానికి సొంత మొబైల్ ఫోన్ కలిగిన 15 నుండి 49 సంవత్సరాల వయసు గల మహిళల శాతం. తమకు తాము సొంతంగా వాడుకోవడానికి మొబైల్ ఫోన్ కలిగి ఉన్న 15 నుండి 49 సంవత్సరాల వయసు కలిగిన మహిళల శాతం ఎంత 48.9 ఆంధ్రప్రదేశ్. అదే విధంగా మొత్తంగా అత్యుత్తమ రాష్ట్ర విలువ పరంగా చూస్తే గోవాలో 91.2%. అనగా గోవాలో దగ్గర 91% మంది మహిళలు సొంతంగా మొబైల్ ఫోన్ వాడుకోవడానికి కలిగి ఉన్న మహిళలు. ఏజ్ పరంగా 15 నుండి 49 సంవత్సరాల వయసు కలిగిన మహిళల శాతం. రెగ్యులర్ వేతన జీతం పొందే వారిలో పురుషుల స్త్రీల నిష్పత్తి. రెగ్యులర్ వేతనం పొందే వారిలో ఇప్పుడు ఒక 1000 మంది ఉన్నారు. ఈ 1000 మంది పురుషుల్లో రెగ్యులర్ వేతనం పొందితే ఈ 1000 మంది పురుషులతో పోలిస్తే రెగ్యులర్ వేతనం పొందే మహిళల యొక్క శాతం ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో 0.72 ఉంది. ఆ రాజస్థాన్ లో అత్యధికంగా 0.91%. రెగ్యులర్ వేతనం పొందే వారిలో పురుషుల స్త్రీల నిష్పత్తి ఆధారంగా అత్యుత్తమ రాష్ట్ర పనితీరు కనబరిచిన రాష్ట్రం ఏంది రాజస్థాన్. ఎంత 0.91. కార్మిక శక్తి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ లో స్త్రీ పురుష నిష్పత్తి 15 నుండి 59 సంవత్సరాల పరంగా చూస్తే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు కార్మిక శక్తి భాగస్వామ్య రేటు అనగా 15 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు ఎంత మంది ఉన్నారో ఆ మందిలో స్త్రీ పురుష నిష్పత్తి ఆధారంగా ఎంత. ఇప్పుడు ఇండియాలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తీసుకోవడానికి కావాల్సిన ఏజ్ ఎంత 15 నుండి 59 సంవత్సరాలు. అదే ILO ప్రకారం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం తీసుకుంటే 15 నుండి 64 సంవత్సరాలు తీసుకుంటాం. ఈ 15 నుండి 59 సంవత్సరాల మధ్య గల వయసుల వారిలో ఎంత మంది పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు వారి గురించి తెలియజేసేది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. అంటే ఈ 15 నుండి 59 సంవత్సరాల మధ్య కలిగిన వ్యక్తులలో 1000 మందికి గాను ఎంతమంది పని చేయడానికి సిద్ధంగా ఉన్నారో తెలియజేసేది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. ఈ దీనిలో స్త్రీ పురుష నిష్పత్తి ఏ విధంగా ఉంది స్కోరు 0.62 ఆంధ్రప్రదేశ్ లో. హిమాచల్ ప్రదేశ్ లో అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఆధారంగా చూస్తే మెరుగైన రాష్ట్రం ఏంటిది హిమాచల్ ప్రదేశ్ 0.89. నెక్స్ట్ లింగం వారీగా నిర్వహణలో ఉన్న కమతాల శాతము 30.09. ఆంధ్రప్రదేశ్ యొక్క యాజ్ పర్ SDG ఇండెక్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్ 2023 ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క విలువ 30.09. అత్యుత్తమ రాష్ట్ర విలువ ఏంది ఇక్కడ మేఘాలయ ఎంత 34.32 అనేది మేఘాలయ. ఒకటేమో అత్యుత్తమ రాష్ట్ర విలువ ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర విలువ. అంశం ఏంటిది ఆంధ్రప్రదేశ్ యొక్క స్కోర్ విలువ అత్యుత్తమ రాష్ట్రం విలువ. దాని పరంగా అత్యుత్తమ రాష్ట్రం కనబరిచిన రాష్ట్రం ఏంటిది భారతదేశం ప్రకారం ఈ అంశాలను చూసుకోవాలి. నెక్స్ట్ మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 కి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు IAS అకాడమీ యూట్యూబ్ ఛానల్.